కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న టీవీ1 యాజమాన్యం. పల్నాడు జిల్లా పేదకురపాడు నియోజకవర్గ అచ్చంపేట కాపు సోదరులు వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా అచ్చంపేట ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద భారీ కటౌట్ తో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గంధం కోటేశ్వరరావు, అచ్చంపేట టౌన్ సర్పంచ్ కంభాల వీరబాబు, డాక్టర్ వెంకటేశ్వరరావు, పోలిశెట్టి చెంచయ్య, ఆంజనేయులు మరియు మండల కాపు సోదరులు వారి మాటలలో కొనియాడారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పులిహోర పంచారు. జరుపుకుంటున్నాము. వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకున్నప్పుడు ఆ సభలో ఆ సందర్భాన్ని బట్టి మనము రంగా గారి ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము, ఆయన జీవితాన్ని ప్రజల కోసం చేసినటువంటి మా కాపు సంఘీయులు, మిత్రులు, కాపు కులస్తులందరికీ, అభిమానులందరికీ కూడా ఇక్కడ చేరువచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఎన్నోసార్లు పెద్దలను మనం అడుగుతూ వచ్చాం. జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ మాకు రంగా గారి విగ్రహం కావాలి, మేము కార్యక్రమం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా పటం పెట్టుకుని చేసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది అని కాపు సంఘీయులు అందరం కూడా, అభిమానులందరూ కూడా పెద్దలను అడుగుతూ వచ్చినప్పుడు పెద్దలు గత సంవత్సరంలో ముందుకొచ్చి ఇక్కడ మెయిన్ సెంటర్లోనే వీరబాబు గారి ప్రెసిడెంట్ గారి సౌకర్యంలో మనకి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా స్థలం ఏర్పాటు చేసి 9 అడుగులటువంటి వంగవీటి మోహన్ రంగా గారి కాషాయ విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా పెద్దలు, మండలంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కులాల నుండి మన కాపు కులస్తులు, అభిమానులందరూ కూడా దాన్ని పెట్టుకోవడానికి మనకు సహకారాన్ని అందిస్తూ వచ్చారు. అందించినటువంటి కూడా మరోసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారి గురించి మీ అందరూ కూడా తెలుసు, నేను చెప్పాల్సినట్టు ఏం లేదు. ఆయన యొక్క ఆశయాలు బడుగు బలిగిన ఆశా జ్యోతిగా ఆయన నేటికి కూడా పిలువబడుతున్నారంటే ఆయన ఒక కులాన్ని ఎప్పుడు కూడా నెట్టేసుకొని రాలేదు. అందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆ దీక్షను కొనేటువంటి వ్యక్తి. ఆ దీక్షలో ఉన్న దినాల్లో ఆయనను ఆ దినంలో ఉన్నటువంటి వారు ఆయన మీద కక్షపూర్వకంగా ఈ వ్యక్తి ద్వారా రానున్న దినాల్లో మనకు నష్టం ఉంది అనేటువంటి నాడు నాకైతే చెప్పుకుంటుంటే ఇంకా కానీ రంగా గారిని చూసింది లేదు. ఆ రోజు ఆయన అంత ప్రజాసేవ చేసి ఆయన మనం కాపాడుకోలేకపోయాం. ఈరోజు మన కళ్ళ ముందు అవపడుతున్నటువంటి ప్రజా నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి మరి ఎంతో కృషి చేయాలని కోరుకుంటూ రంగా గారి అభిమానులకు కానీ, అట్లానే మెగా ఫ్యామిలీ అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ కోరుకుంటూ ఆయన గురించి చెప్పడానికి, రంగా గారి గురించి నాకు అంతగా తెలియదు కానీ పెద్దలు చెప్పుకుంటుంటే ఏంటంటే నాకు తెలిసిందల్లా ఆయన ఒక ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాలకి గారికి, అట్లానే మన చంద్రయ్య గారికి, మన తిరువేపాడు ఆంజనేయులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల వైపు నిలబడి ఎన్నో కష్ట నష్టాలకి ఎదురు నిలబడి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు ఏ పేదవాడికైతే నాకు అన్యాయం జరిగిందని ఆయనకి ఒక చిన్న కబురు తెలిసినా కూడా వారి తరపున వెళ్ళి నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. ఆశయాలని అలానే పేద బడుగు బలహీన వర్గాల వైపు నిలబడాలనే కంకణం కట్టుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా పేదలకి సేవ చేయాలి, ప్రతి మారుమూలన ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా పడే ఇబ్బందులను చూసి ఆయన చెల్లించి
2009లో పార్టీ పెట్టి 2024 వరకు కూడా ఎటువంటి అధికారం లేకపోయినా ప్రజల వైపు నిలబడి ఎన్నో కష్టాల నష్టాలకి వచ్చి ఆయన పార్టీని నడిపించి చివరిగా నిన్నటి వరకు అధికారంలో ఉన్న Yeah,